వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్ లో మొదటి అంశాన్ని చర్చిద్దాం. ఏంటి సార్ అంటే స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వార్తలు రావడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే సెడ్బి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, దీని ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, సెడ్బి యొక్క ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సెడ్బితో పాటు ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్ని కలిసి ఈ న్యూఢిల్లీలో ఈ సమావేశాన్ని పాల్గొనడం జరిగింది. అంటే రుణ సంబంధించిన సమావేశాల్లో భాగంగా ఇది పాల్గొనడం జరిగింది. ఓకే, దీనిలో భాగంగా ఈ సెడ్బి అనేది చూసుకుంటే 1990 ఏప్రిల్ 2వ తారీఖున పార్లమెంట్ చట్టం ద్వారా అంటే పార్లమెంట్ చట్టం ద్వారా దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఐడిబిఐ ఏదైతే ఐడిబిఐ ఉంటుందో పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా ఐడిబిఐకి అనుబంధ సంస్థగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. అయితే దీనిని 2000 సంవత్సరం మార్చి 27వ తారీఖున ఈ ఐడిబిఐ నుంచి ఈ సెడ్బి ఏదైతే ఉంటుందో దీన్ని వేరు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఉంటుందో ఈ న్యూఢిల్లీలో సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. అంటే సహా రుణాలకు సంబంధించి దీంట్లో ఆర్ఆర్బి రూరల్ రీజనల్ బ్యాంక్స్ అండ్ మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పాల్గొన్నాయి. అయితే ఈ సెడ్బి అనేది 1990లో ఏప్రిల్ 2న పార్లమెంట్ చట్టంలో భాగంగా ఐడిబిఐ అనుబంధంగా ఏర్పాటవడం జరిగింది. 2000 సంవత్సరం మార్చి 27న సెడ్బిని ఐడిబిఐ నుంచి వేరు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అంశం ఏంటి సార్ అంటే 2025 మే 1వ తారీఖు నుంచి మనకి ఆర్ఆర్బిలకు సంబంధించి ఒక డేటాను ప్రకటించడం జరిగింది. ఏం సార్, ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో 2025 మే 1వ తారీఖు నుంచి వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి, ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి, ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి అనే పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. అంటే ఒకప్పుడు ఒక స్టేట్ లో ఒకటి కంటే ఎక్కువ ఆర్ఆర్బిలు ఉండేవి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ 2025 మే 1న ఈ యొక్క వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి, ఒక రాష్ట్రంలో ఒక ఆర్ఆర్బినే ఉండే విధంగా చట్టం తీసుకురావడం జరిగింది. అంటే దీనిలో భాగంగా మనకి భారతదేశంలో ఉన్న ఒక స్టేట్ కు ఒక ఆర్ఆర్బి అనే విధానాన్ని తీసుకురావడము ఇది 2025 మే 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. కానీ ఒక రాష్ట్రంలో ఒక ఆర్ఆర్బి కింద ఎన్ని బ్రాంచ్లైనా ఉండవచ్చు. ఇది మనకి కొంచెం జాగ్రత్త ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే గర్భిణీ మిత్ర కోర్స్ చాలా ఇంపార్టెంట్ అయినది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏంటి సార్ అంటే గర్భిణీ మిత్ర కోర్స్. అంటే మనం ఎలాగైతే ఈ నర్సింగ్ చదువుతామో అలాగా ఈ గర్భిణీ మిత్ర కోర్సును తీసుకురావడం జరిగింది. దీనిని గర్భిణీ మిత్ర కోర్సును ఎవరు తీసుకొచ్చారు సార్ అంటే మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద న్యూఢిల్లీ వారు ఈ కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎందుకు ఈ గర్భిణీ మిత్ర అనే కోర్సును తీసుకురావడం జరుగుతుంది సార్ అంటే గర్భధారణకు ముందు, గర్భధారణ తర్వాత అండ్ ప్రసవించిన సమయం తర్వాత పాటించే జాగ్రత్తలు వాటికి సంబంధించి ఈ యొక్క గర్భిణీ మిత్ర అనే కోర్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మనకి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే ఇది ఒక నర్సింగ్ కోర్స్ లాంటిది. అంటే గర్భధారణకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భధారణ ధరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి,
అండ్ గర్భధారణ ధరించిన సమయం నుంచి ప్రసవ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అండ్ ప్రసవించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోషణ, ఆహారం లాంటివి వాటిపైన ట్రైనింగ్ ఇవ్వడం కోసం వాటిపైన గర్భిణీ మిత్ర అనే ఒక కోర్సును 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ గర్భిణీ మిత్ర కోర్సును ఆఫ్లైన్ లో భాగంగా మనకి అందించడం జరుగుతుంది. మనకి ఎవరు దీనికి ఎలిజిబుల్ సార్ అంటే 10+2 అంటే 10+2 అంటే మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు దీన్ని ఎలిజిబుల్. వాళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, అలాగా ఈ యొక్క కోర్సును ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, ముఖ్యంగా ఇది 6 నెలల కార్యక్రమం. ఇది ఎంత సార్ అంటే 6 మంత్ 6 నెలల కార్యక్రమం. ఇది 6 నెలల తర్వాత మనకు దీనికి సంబంధించిన గర్భిణీ మిత్ర కింద మనకి అపాయింట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది గర్భిణీ మిత్ర కోర్స్ అనేది ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ మనము ఓకే చూద్దాం. జాగో అనే AI ఆధారిత ఒక సహాయాన్ని తీసుకురావడం జరిగింది. జాగో AI అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే జాగో AI అంటే ఏంటి సార్ అంటే మనకి ఏదైతే గిరిజన భాషలకు సంబంధించిన మనకి సహకారిగా ఉపయోగపడడం జరుగుతుంది ఈ జాగో. ఈ జాగో అనేది ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే నిన్నటి కరెంట్ అఫైర్ లో చెప్పాం, మైసూర్. ఏదైతే మైసూర్ ఉంటుందో ఈ మైసూర్ ప్రాంతంలో మనకి గిరిజన భాషలు మరియు గిరిజన భాషలు మ్యూజియానికి సంబంధించి అంతర్జాతీయ సమావేశం మైసూర్లో జరుగుతుందని మనం నిన్నటి రోజున చెప్పడం జరిగింది. ఓకే, దానికి సంబంధించి జాగో AI గిరిజన భాషలు ఏవైతే ఉంటాయో ఆ గిరిజన భాషలను చదవడానికి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా మనకి జాగో అనే దాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, దీని ద్వారా గిరిజన సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, వాటిని అన్నిటినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు దీంట్లో ఒక AI ప్లాట్ఫామ్ ని కూడా ఆధునీకరించడం జరిగింది లేదా నవీకరించారు. దాని పేరు ఏంటి సార్ అంటే ఆదివాణి. ఏంటి సార్ అంటే దాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఆదివాణి అనేది. అంటే ఆదివాణి పథకం ఏంటి సార్ అంటే వివిధ భాషలకు సంబంధించి ఈ భాషలకు సంబంధించిన అర్థాలు, ఆ భాషల యొక్క మెరుగుదల వాటిలో భాగంగా దీనిని ఏం చేశారు సార్ అంటే నవీకరించడం జరిగినది. నవీకరించబడినదిగా చెప్పవచ్చు. మనకి దీంట్లో ఏకంగా 5 అదనంగా భాషలను చేర్చారు. ఇది iOS అప్లికేషన్, వాయిస్ ఆధారిత శోధన కోసం అండ్ విస్తృతమైన భాషల డేటాబేస్ అనేది ఆదివాణిలో తీసుకురావడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మనకి ఈ మైసూర్లో జరిగిన గిరిజన భాషలు మ్యూజియం సంబంధించిన జాతీయ సమావేశం జరుగుతుంది. దాంట్లో జాగో AI అనే విధానాన్ని తీసుకురావడం జరిగినది. అంటే AI ఆధారిత సహకారిగా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోదాను. అలహాబాద్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది. ఎస్ సార్ అంటే అలహాబాద్ హైకోర్టు ఏదైతే ఉంటుందో ఈ అలహాబాద్ హైకోర్టు హిజాజ్ సార్ అంటే హిజాబ్ అనేది మతపరమైన ఆచారం కాదు అని చెప్పడం జరిగింది. మతపరమైన ఆచారం అనేది కాదు అని చెప్పడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. గతంలో దీనిపైన కర్ణాటక రాష్ట్రం కూడా ఒక తీర్పునివ్వడం జరిగింది. ఏది సార్ అంటే కర్ణాటక రాష్ట్రం ఏదైతే కర్ణాటక రాష్ట్రం హిజాజ్ పైన గతంలో తీర్పునివ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏమని తీర్పునివ్వడం జరిగిందంటే హిజాజ్ అనేది మతపరమైన ఆచారం కాదు. ఓకే, పాఠశాల సంబంధించి యూనిఫామ్ ధరించే సమయంలో ఈ హిజాజ్ అనేది ధరించే విధంగా ఒక అనుకూలమైన తీర్పు ఇవ్వడం కోసం ఒక పిటిషనర్ వేస్తే హిజాజ్ అనేది ఒక మతపరమైన ఆచారం కాదు, దానిని తప్పనిసరిగా
తప్పనిసరిగా పాటించాలి అని మేము స్కూల్లోకి చెప్పలేము అని చెప్పడం జరిగింది. అయితే దీని కింద కొన్ని ఆర్టికల్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 అనేది విద్యార్థుల హక్కులను ఉల్లంఘించినట్లు కాదు ఈ హిజాజ్ అనేది చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు హైకోర్టులో, ఈ అలహాబాద్ హైకోర్టులో ఏమని పెట్టారంటే ఈ ఆర్టికల్ 14, 15, 19ని ఉల్లంఘించినట్లుగా, 21ని ఉల్లంఘించినట్లుగా చెప్పారు. కానీ ఇది మతపరమైన ఆచారం కాదు, దీన్ని ఉల్లంఘించినట్లు కాదని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 14 సమానత్వం గురించి చెబుతుంది. ఆర్టికల్ 15 ఇది 5 రకాల వివక్షతల గురించి చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 19 వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. అండ్ ఆర్టికల్ 21 జీవించే హక్కు, వీటిని ఉల్లంఘించినట్టు కాదు అని తీర్పునివ్వడం జరిగింది. ఓకే, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల అలహాబాద్ హైకోర్టు హిజాజ్ ని ఏ పరమైన ఆచారం కాదని చెప్పిందంటే మతపరమైన ఆచారం కాదు అని చెప్పడం జరిగింది. ఓకే, దాని కింద మనకు ఆర్టికల్ 14, 15, 19, 21 ని కూడా ప్రస్తావించడం జరిగినది. అంటే పాఠశాలలో యూనిఫామ్ నిబంధనను సవాలు చేయలేము అని కూడా తీర్పునివ్వడం జరిగింది. ఓకే, దాంతో పాటు అలహాబాద్ హైకోర్టు భారతదేశంలో 4వ హైకోర్టుగా చెప్పవచ్చు. అలహాబాద్ హైకోర్టు ఏంటి సార్ అంటే 4వ హైకోర్టు. అలహాబాద్ హైకోర్టు అనేది భారతదేశంలో 4వ హైకోర్టు. ఇది 1966లో ఏర్పాటైంది. అయితే భారతదేశంలో 1962, ఓకే, 1962లో ప్రధానంగా 3 హైకోర్టులు ఏర్పడ్డాయి. ఒకటి ముంబాయి అండ్ ముంబాయి అండ్ బాంబే అండ్ కలకత్తా, ఇలాగ 3 హైకోర్టులు ఏర్పడితే 4వ హైకోర్టు భారతదేశంలో ఏది సార్ అంటే అలహాబాద్ హైకోర్టు. గతంలో అడిగిన క్వశ్చన్. ఓకే, ఈ హైకోర్టుకు సంబంధించి తెలియజేసే ఆర్టికల్ 214 ఆర్టికల్. ఓకే, సుప్రీంకోర్టు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి సార్ అంటే 124. ఓకే, ఇది హైకోర్టుల గురించి తెలియజేసే ఆర్టికల్ 214. అదే కేంద్ర యూనియన్ టెరిటరీలో తెలిపే ఆర్టికల్ 241 ఆర్టికల్. ఇక్కడ బాగా గమనించండి, 124 మొదటి 2 అక్షరాలు తిప్పి రాస్తే మనకి 214 వస్తుంది హైకోర్టులు. అదే చివరి 2 ఆర్టికల్ తిప్పి రాస్తే 241 వస్తుంది. కాబట్టి భారతదేశంలో ప్రజెంట్ హైకోర్టుల సంఖ్య ఎన్ని ఉన్నాయి సార్ అంటే 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ 25 హైకోర్టులో 25వ హైకోర్టు ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పుడు ఏర్పడింది సార్ అంటే మనకి 2019 జనవరి 1వ తారీఖున ఏర్పాటు అవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ కొద్ది జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ నాన్న, జోబారి నదికి సంబంధించిన కరెంట్ న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఏ సార్ అంటే జోబారి నది. ఈ జోబారి నది ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఈ జోబారి నది పరివాహక ప్రాంతంలో 100 మీటర్ల పరిధి, ఏదైతే 100 మీటర్ల పరిధి ఉంటుందో ఈ 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు అభివృద్ధి చేయకూడదు అని సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ అంటాడు, ఇటీవల రాజస్థాన్లోని ఏ నది పరివాహక ప్రాంతంలో 100 మీటర్ల వరకు నిర్మాణం చేయకూడదని చెప్పిందంటే దాదాపుగా జోబారి నది యొక్క 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. ఓకే, ఏదైతే మనకు లూని నది ఉంటుందో భారతదేశంలో అంతర్భూభాగ నదులు అయిన ఈ లూని నదికి కుడివైపున ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో ఈ కుడివైపున ఏకైక నదిగా చెప్పవచ్చు. జోబారి నది అనేది కుడివైపున ఏకైక నదిగా ఉంటుంది. మనకి ఏ నదికి సార్ అంటే లూని నది. ఈ లూని నది భారతదేశం యొక్క అంతర్భూభాగ నదిగా చెప్పవచ్చు. ఈ అంతర్భూభాగ నది భారతదేశంలో లూని, బాని అండ్ దాని తర్వాత గగ్గర్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, గాగ్రా వేరు, గగర్ వేరు. ఓకే, ఇవి అంతర్భూభాగ నది. ప్రపంచంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ప్రపంచంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఏమిటి సార్ అంటే ఓకే వాల్గా.
ఓకే, వాల్గా నది ఇది మనకి రష్యా అనే దేశంలో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్భూభాగ నది. భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది గగర్. అండ్ ఆరావళి పర్వతాలు ఇటువైపున అటువైపున లూని బాని నదులు ఉంటాయి. ఈ లూని నది యొక్క కుడివైపున ఏకైక నది జోబార్ నది. ఈ జోబార్ నది యొక్క పరివాహక ప్రాంతంలో 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అని సుప్రీంకోర్టు అనే తీర్పునివ్వడం జరిగింది. ఇందాక సుప్రీంకోర్టు ఎన్నో ఆర్టికల్ 124 ఆర్టికల్, హైకోర్టు ఎంతనన్నా 1214, అదే కేంద్ర పాలిత ప్రాంతాల్లో హైకోర్టు 241. ఇవి మనకి తరచుగా వచ్చే ఆర్టికల్స్, కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. ఓకే, తెలంగాణకు సంబంధించిన ఒక కరెంట్ న్యూస్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టైగర్ రిజర్వ్ అంట. ఓకే, టైగర్ రిజర్వ్, దీన్ని మనము నాగర్ కర్నూలు ప్రాంతంలో ఉన్న ఆమ్రాబాద్, ఎస్ సార్, అంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఒక కొత్త రకం మొక్కను కనుగొనడం జరిగింది. ఈ మొక్కకు పేరు పెట్టడం జరిగింది. ఏంటి సార్ అంటే అమోనియా ఏంటి సార్ అంటే అమోరియా తెలంగానేసిస్, తెలంగానేసిస్ అనే పేరు పెట్టడం జరిగింది. అంటే ఏదైతే ఈ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంటుందో, ఆమ్రాబాద్ గుట్టలు అంట, ముఖ్యంగా మనకి నాగర్ కర్నూలు జిల్లా ప్రాంతంలో ఉంటుంది. ఎస్ సార్ అంటే నాగర్ కర్నూలు జిల్లా. ఈ నాగర్ కర్నూలు జిల్లా ప్రాంతంలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఒకప్పుడు మనకి నాగార్జున అండ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో భాగంగా ఉండేది. ఎప్పుడైతే 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయిందో దీన్ని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అంటున్నాం. ఆ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో ఒక కొత్త రకం మొక్కను, ఒక న్యూ ప్లాంట్ ను కనుగొనడం జరిగింది. దాని పేరు అమోనియా తెలంగానేసిస్ అనే పేరు పెట్టడం జరుగుతుంది. మనకి ఇది ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ఉండడం జరుగుతుంది ఈ మొక్క. అండ్ దాని తర్వాత ఈ మొత్తం కూడా ప్రధానంగా మనం ఇవన్నీ కూడా మనకి నల్లమల్ల అడవులు అంటాం. ఈ నల్లమల్ల అడవుల్లో భాగంగానే ఉంటాయి. ఈ నల్లమల్ల అడవుల్లో ప్రధానంగా ఉండే గిరిజన తెగ, గతంలో అడిగిన క్వశ్చన్ ఇది, ఎక్కువగా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అండ్ డిఎస్సి వాళ్ళకు కూడా అడగడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మనకు ఉండే గిరిజన తెగ పేరు ఏంటి సార్ అంటే చెంచు అనే గిరిజన తెగ అనేది ఉంటుంది. ఈ చెంచు అనేది ఒక హానికరమైన తెగగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. అండ్ దాని తర్వాత వీళ్ళను చాలా వరకు ఈ వ్యవసాయ ప్రాంతంలోకి తీసుకురావాలని వాళ్ళకి చాలా వరకు అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బట్ కొంతమంది వలన ఇది హానికరమైన తెగగా చెప్పడం జరిగింది. అండ్ దాని తర్వాత వీళ్ళకి డెవలప్మెంట్ సంబంధించి ఈ గిరిజన జాతి ఏదైతే చెంచు ఉంటుందో, వీళ్ళు మాట్లాడే భాష చెంచు, వీళ్ళకి సంబంధించి శ్రీశైలంలో ఒక డెవలప్మెంట్ సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోదాం. ఐఎన్ఎస్ మంగ్రోల్. ఓకే, ఏది సార్ అంటే ఐఎన్ఎస్ మంగ్రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని కొచ్చిన్ షిప్ యార్డ్, ఎస్ సార్ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ ఏదైతే ఉంటుందో, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ మూడవ జలంతరగామి వ్యతిరేక యుద్ధ నౌకగా చెప్పడం జరుగుతుంది. దీన్నే ఐఎన్ఎస్ మంగ్రోల్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని భారతదేశ నావిక దళానికి ఈ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు అప్పజెప్పడం జరిగింది. అయితే దీనికంటే ముందు 2004వ సంవత్సరంలో ఐఎన్ఎస్ మంగ్రోల్ అనేది ఉండేది. దాని ప్లేస్ లో ఇప్పుడు 2026 ఆగస్టులో కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేసిన ఐఎన్ఎస్ మంగ్రోల్ దాని యొక్క స్థానంలో ఇచ్చేయడం జరిగింది. ఈ ఐఎన్ఎస్ మంగ్రోల్ లో మనకి 80% స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. స్వదేశీ పరిజ్ఞానమును ఉపయోగించడం జరిగినది. దాదాపుగా 80% దీంట్లో ఇచ్చేసారు. దీంట్లో టర్పెడోలు, రాడార్లు, రాకెట్లు ఇవన్నీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఇది కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి ఐఎన్ఎస్ మంగ్రోల్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేశారు. ఇది దీనికంటే ముందు 2004లో ఐఎన్ఎస్ మంగ్రోల్ ఉండేది.
దాని ప్లేస్ కు దీన్ని చేర్చడం జరిగింది. ఈ మంగ్రోల్ అనేది మనకి గుజరాత్ తీర ప్రాంతంలో, అంటే ఏదైతే గుజరాత్ రాష్ట్రం ఉంటుందో ఈ గుజరాత్ తీర ప్రాంతంలో మంగ్రోల్ అనే ఒక చిన్న పట్టణం, ఒక రేవు పట్టణం ఉంటుంది. ఆ రేవు పట్టణం పేరు మీదుగా దీనికి ఆ పేరు అనేది పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, పుదుచ్చేరి సీఎం, ఓకే, ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సీఎం ఎవరు సార్ అంటే రంగస్వామి గారు. ఓకే, పుదుచ్చేరి సీఎం రంగస్వామి గారు 2026-27 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపుగా మనకి ఈ బడ్జెట్ లో ప్రధానంగా చూసుకుంటే మనకి మొత్తం 14,300 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఓకే, గత బడ్జెట్ కంటే 5.1% పెరుగుదల అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ బడ్జెట్ లో ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి ఏం సార్ అంటే మనకి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం కింద ఆ రాష్ట్రంలో ఉన్న నెహ్రూ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ సార్ అంటే ఈ యొక్క పుదుచ్చేరిలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద. అండ్ దాంతో పాటు 9 and 10వ తరగతి, 9 మరియు 10వ తరగతి, ఈ 9 మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉచిత ట్యాబ్స్ లేదా టాబ్లెట్లను ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు చదువుకోవడానికి. అండ్ దాని తర్వాత ఈ యొక్క వివాహానికి సంబంధించి ఆర్థిక సహాయం కూడా ప్రకటించడం జరిగింది. అంటే బీపీఎల్ కుటుంబాలు, బిలో పవర్టీ లైన్ కుటుంబాలకి 75,000 ఆర్థిక సహాయం, అండ్ నిరుపేద అండ్ వితంతు వితంతు కుమార్తెలకి 1,00,000 రూపాయలు, అండ్ వితంతు పునర్వివాహం అంటే రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు 1,00,000 రూపాయలు, అండ్ ద్రావిడ మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారికి ఎస్సీ ఎస్టీ చెందిన వధులకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిలో పావర్టీ లైన్ కిందికి ఉన్న వాళ్ళకి 75,000 రూపాయలు, మిగిలిన ఓకే నిరుపేద వితంతు కుమార్తెలకు 1,00,000 రూపాయలు, ఎవరైతే వితంతులు ఉంటారో వాళ్ళు రీమ్యారేజ్ చేసుకుంటే 1,00,000 రూపాయలు, అండ్ ద్రావిడ మరియు ఈ షెడ్యూల్ తెగలకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు 1,00,000 రూపాయలు. ఈ మహిళలకి అంటే ఎవరైతే వివాహం చేసుకోవడానికి దవుతారో వాళ్ళకి ఏకంగా ఈ ప్రకటించడం జరిగింది వివాహ ఆర్థిక సాయం. అండ్ దీంతో పాటు స్వాతంత్ర సమరయోధులు, ఓకే, దాంతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు, ఈ స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో ఆ స్వాతంత్ర సమరయోధులకు నెలసరి అంటే ప్రతి నెల పింఛన్ ఇవ్వడం కోసం కూడా దాదాపుగా 25,000కు పెంచడం జరిగింది. అంటే నెలసరి పింఛన్ ఏకంగా 25,000కు పెంచడం జరిగింది స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఈ పుదుచ్చేరికి సంబంధించిన కరెంట్ న్యూస్. ఈ పుదుచ్చేరి అనేది మనం చూసుకుంటే మొత్తం 4 దీవులు ఉంటాయి. ఒకటి ఏంటి సార్ అంటే పుదుచ్చేరి అండ్ యానం, కరైకల్ అండ్ మాహే. ఈ 4 ఈ దీవులను కలిపి మనం పుదుచ్చేరి అని కేంద్ర పాలిత ప్రాంతంగా పిలుస్తాం. ఈ పుదుచ్చేరికి 2026వ సంవత్సరంలో ఇక్కడ మే నెలలో ఎన్నికలు జరిగి ఈ రంగస్వామి గారు అక్కడ గవర్నమెంట్ ని ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అనేది చూడండి. ఓకే, నెక్స్ట్ వన్. కేరళ రాష్ట్రం ఒక అగ్రికల్చర్ లో వాడే ఒక ఫెర్టిసైడ్ లేదా ఈ పురుగుల మందును నిషేధించడం జరిగింది. ఏ రాష్ట్రం సార్ అంటే కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రం వ్యవసాయంలో ప్రధానంగా ఓకే వ్యవసాయంలో వినియోగించే కార్బోసల్ఫాన్ అనే రసాయనమును నిషేధించడం జరిగింది. ఇది ప్రధానంగా ఏ దానికి ఉపయోగిస్తారు సార్ అంటే వర్రి, ప్రత్తి అండ్ ఉద్యానవన ఉత్పత్తిలో దీనిని ప్రధానంగా వాడేవారు. అయితే దీన్ని నిషేధించడం జరుగుతుంది. దీని యొక్క ప్రభావం వలన కళ్ళు మంటగా రావడం,
చర్మం అనేది చాలా పలచగా మారిపోవడం, అండ్ దాంతో పాటు ఈ చేపలు సంబంధించి చేపలు కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందువలన కేరళ రాష్ట్రం కార్బోసల్ఫాన్ అనే రసాయనమును లేదా ఈ కెమికల్ మందును ఏం చేశారు సార్ అంటే నిషేధించడం జరుగుతుంది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు అండ్ నాడికోశ సమస్యలు లాంటి ప్రభావం చూపడం వలన కేరళ రాష్ట్రం కార్బోసల్ఫాన్ అనే రసాయనము నిషేధించడం జరిగింది. అండ్ గతంలో కూడా మనము తరచుగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వస్తుంది. ఏవైతే మనకి గ్రద్దలు ఉంటాయో, ఓకేనా సారీ, గ్రద్దలు లేదా వాటిని మనం వల్చర్స్ అంటాం. ఈ వల్చర్స్ ఏవైతే ఉంటాయో ఇవి పారిశుద్ధగారాలుగా పిలిచేవాళ్ళు. ఎందుకంటే చనిపోయిన జీవులని వల్చర్లు తినేసేవి, ఈ రాబందులు తినేసేవి. అయితే ఈ జంతువులు పశువులకు ఎక్కువగా పెయిన్ కిల్లర్ గా మనం డైక్లోనోఫినా అనేది ఇచ్చేవాళ్ళం. ఈ డైక్లోనోఫినా ఇవ్వడం వలన అవి శరీరంలో అలాగే ఉండి అవి చనిపోయిన తర్వాత జీవులు చనిపోయిన తర్వాత వాటిలో అలాగే ఉన్న మందును అంటే ఆ జీవులను తినే ఈ వల్చర్ లేదా రాబందులు ఆ మందు వలన మూత్రపిండాలు ఇలాగా చెడిపోయి చనిపోవడం జరిగింది. అందువలన డైక్లోనోఫినాను కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని నిషేధించడం జరిగింది వ్యవసాయంలో, కార్బోసల్ఫాన్ అనే రసాయనాన్ని. ఓకే, కేరళ కాదు మనకి కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ వన్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదాం. 50 నగరాలలో 50 సిటీస్ 50 నగరాల్లో ప్లాస్టిక్ వలయాకార వ్యవస్థ. ఎస్ సార్ అంటే ప్లాస్టిక్ వలయాకార ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం UNDP యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ HUL ఎస్ సార్ అంటే HUL హిందుస్థాన్ అన్విల్ లిమిటెడ్ ఈ రెండిటి మధ్య ఒప్పందం జరగడం జరిగింది. అంటే 2028 నాటికి 50 సిటీస్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి దాదాపుగా 50,000 మంది సఫాయి మిత్రులను ఏర్పాటు చేసి అండ్ అవి ప్లాస్టిక్ వలయాకార ఆర్థిక వ్యవస్థను తయారు చేయడం కోసం UNDP అండ్ HUL మధ్య ఒక ఒప్పందం జరిగింది. అంటే పర్యావరణ పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అండ్ ప్లాస్టిక్ వలయాకార ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం అండ్ ఎవరైతే ఈ కార్మికులు ఉంటారో ఈ వ్యర్థ కార్మికుల జీవన ఉపాధి మరియు గౌరవాన్ని పెంపుదల చేయడం అండ్ స్వచ్ఛమైన స్థిరమైన భారత పట్టణ పెరుగుదల లేదా మెరుగుదల కోసం ఈ 50 నగరాల్లో ప్లాస్టిక్ వలయాకార ఆర్థిక వ్యవస్థ కోసం యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మరియు హిందుస్థాన్ అన్విల్ లిమిటెడ్ ఇద్దరి మధ్య ఒప్పందం జరగడం జరిగింది. సర్క్యులర్ ఎకానమీ ఫర్ ప్లాస్టిక్ అంట. సర్క్యులర్ ఎకానమీ ఫర్ ప్లాస్టిక్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోదన్నాను మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ గోవా షిప్యార్డ్ లిమిటెడ్. ఎస్ సార్ అంటే గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వారు అత్యాధునికమైన 8వ ఫాస్ట్ పెట్రో వెసల్ అయిన 7వ నౌక ICGS ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ సంబంధించిన అజిత్ ను ఐసీజీకి అప్పజెప్పడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ కి చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. గోవా షిప్యార్డ్ 8వ పెట్రో వెసల్ అయిన 7వ ICGS అజిత్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్ కి అప్పజెప్పడం జరిగింది. మొత్తం 8 నౌకలలో 7వ నౌకను అజిత్ ను ఈ యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ కి అప్పజెప్పడం జరిగింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది. ఈ గోవా షిప్యార్డ్ వారు దీన్ని తయారు చేశారు. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఇది మనకు డిఫెన్స్ న్యూస్ లో భాగంగా డిఫెన్స్ న్యూస్ లేదా రక్షణ వ్యవస్థలో భాగంగా ఇది రావడానికి ఆస్కారం ఉంటుంది.
ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ నన్ను అటవీ ఆర్థిక వ్యవస్థ కోసం, ఓకే, ఫారెస్ట్ ఎకానమీ సిస్టమ్, అటవీ ఆర్థిక వ్యవస్థ, అటవీ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అటవీ ఆర్థిక వ్యవస్థ కోసం హిమాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఓకే హిమాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఒక అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది. హిమాచల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఆర్థిక వ్యవస్థ, అంటే అటవీకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం. ఓకే, దీనిలో భాగంగానే ఈ అటవీ ఆర్థిక వ్యవస్థలో భాగంగానే కౌంటింగ్ అంటే కౌంటింగ్ గ్రీన్ వెల్త్ అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీని కింద ఏకంగా 7 జాతుల పటాలను రూపొందించడం జరిగింది. అంటే ఏమేమి ఉన్నాయి సార్ అంటే దీంట్లో ఉసిరి అండ్ పైన్, ఓకే, పైన్ సూదులు లేదా పైనాపిల్ అనొచ్చు, అండ్ అడవి మామిడి ఫారెస్ట్ మ్యాంగో, అడవి మామిడి అండ్ నాల్ విత్తనాలు అండ్ రోడ్రేజ్ అండ్ పప్పులు, ఓకే, రోడ్రేజ్ పుష్పాలు ఇలాంటివి 7 రకాలు ఉన్నాయి. కాబట్టి అటవీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తో హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖ ఒప్పందం చేసుకుంది. దీంట్లో భాగం కౌంటింగ్ గ్రీన్ వెల్త్ కింద 7 జాతులను పటాలను రూపొందించడం జరిగింది. అంటే ఈ అటవీ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ లభించే వస్తువుల అమ్మి దాని ద్వారా అక్కడ ఉపాధి కల్పించడం, అటవీ సంరక్షకులుగా ఏర్పాటు చేయడం, అటవీ ఆర్థిక వ్యవస్థను సామాజిక సంస్థలుగా మార్చడం. దీనికోసం హిమాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రెండిటి మధ్య ఒప్పందం చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మహిళల భాగస్వామ్యం చేయాలని కూడా ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఈస్ట్ బెంగాల్. ఓకే ఎస్ సార్ అంటే ఈస్ట్ బెంగాల్ సంబంధించి 17వ డ్యూరాండ్ కప్ 2026 ను ఈస్ట్ బెంగాల్ గెలుపొందడం జరిగింది. ఓకే 135వ ఇండియన్ ఆయిల్ డ్యూరాండ్ కప్ 2026ను ఎవరు కైవసం చేసుకున్నారంటే ఈస్ట్ బెంగాల్ అనేది కైవసం చేసుకోవడం జరుగుతుంది. మనకి ఎవరిని ఓడించారు సార్ అంటే మోహన్ బగాన్. ఈ మోహన్ బగాన్ సూపర్ జాయింట్ అనే వాళ్ళను ఓడించి ఈస్ట్ బెంగాల్ అనేది గెలుపొందడం జరిగింది. 2004లో చివరిగా ఈస్ట్ బెంగాల్ ఈ డ్యూరాండ్ కప్ ను సాధిస్తే ఇప్పుడు 2026లో 17వ డ్యూరాండ్ కప్ ను ఈస్ట్ బెంగాల్ సాధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే ఓకే నాన్న ICAR చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్, ICAR ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఓకే జాతీయ పశు సార్ అంటే జాతీయ పశు జన్యు వనరుల బ్యూరో చాలా ఇంపార్టెంట్. ఓకే, ICAR ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ జాతీయ పశు జన్యు వనరుల బ్యూరో ఓకే ఒక గుర్తింపును కేరళకు సంబంధించిన ఒక ఆవుకి గుర్తింపు లభించడం జరిగింది. ఆ ఆవు పేరు ఏంటి సార్ అంటే పెరియార్ ఆవు. చాలా ఇంపార్టెంట్, పెరియార్ కౌ అనొచ్చు. ఈ పెరియార్ కౌకి దేశీయ గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఏది ఇచ్చారు సార్ అంటే దేశీయ గుర్తింపు. ఎవరిచ్చారు సార్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ జాతీయ పశు జన్యు వనరుల బ్యూరో ఈ కేరళ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే పెరియార్ ఆవు ఉంటుందో దీన్ని దేశీయ ఆవుగా లేదా దేశీయ జాతిగా ప్రకటించడం జరిగింది పెరియార్ ఆవు. ఓకే, దీనిని స్థానికంగా పెరియార్ కుల్టన్ అంటారు. దీని స్థానికంగా ఏమంటారు సార్ అంటే పెరియార్ కుల్నన్ లేదా కుల్టన్ అంటాం, లేదా అందుకని అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే అందుకని అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది.
ఇది ఒక మరగుజ్జు, చాలా పొట్టిగా ఉండే ఆవు. ఓకే, ఇది మేత కూడా చాలా తక్కువ మేత ఉన్నప్పటికీ జీవించగలదు. మనకి అటవీ ప్రాంతాలకు అనుకూలం. అయితే మనకి 1996లో 1996లో మేచూర్ ఆవు అనేది మేచూర్ ఆవుకి మొదటిసారిగా దేశీయ గుర్తింపు ఇచ్చారు. దాని తర్వాత 2026లో దేశీయ ఆవుగా గుర్తింపు ఇచ్చినది ఏది సార్ అంటే పెరియార్ ఆవు. ఏది సార్ అంటే పెరియార్ ఆవు. ఇది మనకి మేచూర్ ఆవు అనేది 1996లో. ఓకే, దాని తర్వాత మనకి ఈ 2026లో పెరియార్ ఆవుకి జాతీయ గుర్తింపు దేశీయ జాతీయ దీన్ని గుర్తించడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్కి వెళ్ళిపోతే మనకి ఇది అవసరం లేదు నాన్న. నెక్స్ట్ వన్ మనం ఒకసారి ఈరోజు ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాం. ఈరోజు ప్రత్యేకత ఈరోజు ప్రత్యేకత అనేది ఒకసారి గమనిద్దాం మనం. ఓకే, ఈరోజు ప్రత్యేకతకు సంబంధించి చూడండి. ఈరోజు ఆగస్టు 27న ప్రత్యేకత, ప్రధానమైన ప్రత్యేకత ఒకసారి చూద్దాం. ఓకే, చెన్నై భారత్ చైనా యొక్క 25వ స్పెషల్ రిప్రజెంటేటివ్ సమావేశం అనేది జరగడం జరిగింది. చైనా భారత్ మధ్య 25వ 25th స్పెషల్ రిప్రజెంటేటివ్ సమిట్ అనేది జరగడం జరిగింది. అండ్ కేరళ పేరు మార్పు. ఓకే, కేరళ యొక్క పేరును అధికారిక కేరళంగా మార్చడం కోసం ఒక చట్టం అనేది చేయడం జరిగింది. అండ్ భారత్ వియత్నాం మధ్య కోస్ట్ గార్డ్ల సమావేశం కూడా ఈ రోజు జరగడం జరిగింది. అండ్ భారత్ సిషెల్ మధ్య బ్లూ ఎకానమీ సహకారం అనేది కూడా ప్రకటించారు. ఎక్కడ? భారత్ అండ్ సిషెల్ మధ్య. అండ్ 2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 మధ్య 492 మంది ఈ ఆసియా క్రీడల్లో పాల్గొననున్నారు. అండ్ ఐసిటిఏ ఐసిఏటి తొలి 15 మీటర్ల మల్టీ యాక్సల్ స్లీపర్ బస్సును రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో 15 మీటర్ల యాంటీ యాక్సిల్ స్లీపర్ బస్సును తీసుకురావడం జరిగింది. ఓకే, దాని తర్వాత డిఆర్డిఓ క్షిపణి సాంకేతిక బదిలీ అంటే ప్రైవేటు వారికి డిఆర్డిఓ ఈ క్షిపణి సాంకేతికతను బదిలీ చేయడం జరుగుతుంది ఈ రోజే. అండ్ ఐఎస్ఎస్ స్పేస్ వాక్ లో అనిల్ మెనోన్ మరియు షోఫిన్ అడినాట్ కలిసి ఐఎస్ఎస్ లో సుమారు 6.5 గంటల పాటు పూర్తి చేయడం జరిగింది. అండ్ నేపాల్లో వరద వ్యవస్థను చూడడం జరిగింది. అండ్ ఈరోజు ప్రపంచ సరస్సుల దినోత్సవం కూడా ఆగస్టు 27న జరుపుతాం. అండ్ నీతి ఆయోగ్ 8.7 కోట్ల మన ఆల్రెడీ నిన్న నివేదిక చదువు అండ్ ఉపాధి లేకుండా. కాబట్టి ఈ రోజు ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఒకసారి క్విక్ రివిజన్ చేద్దాం. ఈ రోజు జరిగిన కరెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో క్విక్ రివిజన్ చేద్దాం. ఓకే, మేము అందిస్తున్న ప్రతిదీ కూడా మీకు అప్డేటెడ్ ఎనీ టైం అప్డేటెడ్ కావాలి అంటే ఖచ్చితంగా ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే టెలిగ్రామ్ యాప్, కర్నూలు యాప్ అండ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, టుడే క్విక్ రివిజన్ చూడండి ఒకసారి. సెడ్బి న్యూఢిల్లీలో సమావేశం జరిగింది. దీంట్లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి పాల్గొన్నాయి. అండ్ దాని తర్వాత మనకి గర్భిణీ మిత్ర కోర్సును కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వాళ్ళు మనకి గర్భిణీ మిత్ర కోర్సులో ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ జాగో ఏఐ ఆధారిత సంభాషణను మైసూర్లో జరిగిన గిరిజన భాషల మ్యూజియం మరియు జాతీయ సమావేశంలో భాగంగా జాగో ఏఐని తీసుకొచ్చారు. ఆదివాణి అనే యాప్ ని కూడా నవీకరించడం జరిగింది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వన్ మనకి హిజాబ్ తప్పనిసరి మతపరమైన ఆచారం కాదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత జోబారి నది యొక్క పరివాహక ప్రాంతంలో 100 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత తెలంగాణ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో కొత్త రకపు మొక్క, దాని పేరు అమోనియాన్ తెలంగానిస్ అనే దాన్ని తీసుకొచ్చారు. అండ్ దాని తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఐఎన్ఎస్ మంగ్రోల్ అనే దాన్ని ఇండియన్ నేవీకి అప్పజెప్పడం జరిగింది. అండ్ పుదుచ్చేరి సీఎం రంగస్వామి గారు 2026-27 సంవత్సరం బడ్జెట్ 14,300 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన క్లస్టర్లు 9-10 తరగతి వాళ్ళకి ఉచిత టాబ్లెట్లు అండ్ వివాహానికి సంబంధించిన ఆర్థిక సహాయం
ఓకే 75 లక్షల రూపాయలు అందించబోతున్నారు. అండ్ దాని తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో వాడే కార్బోసల్ఫాన్ అనే రసాయనాన్ని నిషేధించడం జరిగింది. అండ్ దాని తర్వాత 50 నగరాలలో ప్లాస్టిక్ వలయకార ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం 2028 నాటికి UNDP అండ్ HUL ఒప్పందం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వారు 7వ ICGS అజిత్ అనే దాన్ని ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ కి అప్పచెప్పడం. అండ్ అటవీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం హిమాచల్ ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మధ్య ఒప్పందం జరగడం జరిగింది. ఈస్ట్ బెంగాల్ 7వ డ్యూరాంట్ కప్పును సాధించడం జరిగింది. గతంలో 2004లో ఈ కప్పును సాధించారు. అండ్ దాని తర్వాత ICAR జాతీయ పశు జన్యు వనరుల బ్యూరో దేశీయ ఆవు పెరియార్ ఆవును గుర్తించడం జరిగింది. ఇది రెండవది. మొదటిది మేచూర్ ఆవు 1996లో గుర్తించారు. ఓకే, ఇది ఈరోజు జరిగిన కరెంట్ న్యూస్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో వాటిని కూడా చర్చిద్దాం. RS అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.